లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తుంటే హీరో అండ్ హీరోయిన్ కిస్ చేసుకుంటారు కదా. ఆ కిస్ చేసుకోవడం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ చూస్తుంది. చూసి ఎవరు అనుకొని మీ ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు కదా అంటే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కనిపించకుండా తన జాకెట్ లో హీరోయిన్ ఫేస్ ని క్లోజ్ చేసి తిరిగిపోతాడు అనమాట. సో మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి, అయినా చేసిన వాళ్ళు ఏంటి ఇలా వెళ్తున్న దగ్గర స్ట్రీట్ లైట్ దగ్గర చేస్తున్నారు, ఓకే మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా క్యారీ ఆన్ అవ్వండి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పుకుంటే హీరోయిన్ వాళ్ళ మదర్ వెళ్ళిపోతుంది అనమాట. సో హీరోయిన్ వాళ్ళ మదర్ ఇక్కడ రేడియో స్టేషన్లోకి వచ్చి ఏంటి సుంజియో ఇలా చేస్తున్నాడు మంచివాడు అనుకున్నానే, సరేలే వాళ్ళ ఏజ్లో ఉన్నాడు కదా ఇది కామన్ అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారనమాట. సరే నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావు కదా, నీకు ఇంకా ఎన్ని డేస్ టైం ఉంది బ్యాక్ వెళ్ళడానికి అంటే తను వాచ్ని చూసుకుంటూ మేబీ 1 మంత్ టైం ఉన్నట్లు ఉంది అని అంటుంది. సో 1 మంత్ టైం ఉంది కదా, ఈ 1 మంత్ టైంలో నువ్వు నాకు దగ్గరగా ఉండు, మళ్ళీ నువ్వు గతాన్ని మర్చిపోతావు కదా, నీకు ఏం జరిగిందో గుర్తు కాదు కదా, ఇంకా మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కింద ఉండు, ఇప్పటికీ మనం కలిసి ఉండాలి అని చెప్పి హీరో అంటాడనమాట. సో దానికి హీరోయిన్ ఏంటంటే ఓకే సరే అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ ఏంటంటే హీరో వాళ్ళ మదర్ తనని ఫ్లైట్ ఎక్కిస్తాడు కదా, అక్కడి నుంచి వచ్చి తను వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నాను, తనకి మంచి ఫుడ్ అంతా ప్యాక్ చేసి ఇచ్చాను, సరిగ్గా తింటాడని అనుకుంటున్నాను అని వాళ్ళ ఫాదర్ చెప్తాడు. ఇక్కడ ఏంటంటే హీరో ఇంటికి వచ్చేస్తాడు కదా. సో ఇంటికి వచ్చేసిన తర్వాత హీరోయిన్ నేమ్ ఏంటంటే ఇనిషియల్ అని ఉంటుంది తన కాంటాక్ట్లోని. సో కాంటాక్ట్లో ఉన్న నేమ్ని మార్చేసి మై షోల్ అని చెప్పి ఫీడ్ చేసుకుంటాడు అనమాట. 15 years వరకు నేను అందంగా ఉండాలి, 15 years తర్వాత ఎలా ఉంటానో మరి నేను ఇంకా అందంగా ఉండాలి కదా, ఇక్కడ నుంచి నా ఫేస్కి నేను మంచిగా చూసుకోవాలి అని చెప్పి ఒక షీట్ మాస్క్ కోసం వెతుకుతాడనమాట. సో ఆ షీట్ మాస్క్ దొరకగానే తన ఫేస్కి వేసుకుంటాడు. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఈ హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, నువ్వు ఇంకా అదే మెలుకునే ఉన్నావా అని చెప్పి. సో అది అలా ఉండగా హీరో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తను ఒక్కడే ఉన్నాను తను లేడు అనుకుంటాడు వాళ్ళ కొడుకుని. సో వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో నడిచినట్లు అనిపించి కొంచెం భయం మీద ఉంటాడు. ఇక్కడ ఏంటంటే హీరో ఒక ఫోన్ ఛార్జర్ పెడుతుండగా అక్కడ చిన్న పవర్ ఇష్యూ వచ్చి పవర్ కట్ అయిపోతుంది. సో ముందే భయంతో ఉన్న వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే కొంచెం భయంగా బయటకు రాగా హీరో ఏంటంటే షీట్ మాస్క్ వేసుకొని ఉంటాడు కదా, సో దాని మీద కొంచెం లైట్ వేయగానే వాళ్ళ ఫాదర్ చూసి భయపడిపోయి ఇంకా పడిపోతాడు అనమాట. అక్కడికి హీరో పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్కి ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తుంది. హీరోయిన్ ఫోన్ చేసి ఇలాగా ఈరోజు కూడా మా వీధి దగ్గర ఒక ట్రక్ని చూశాను, సేమ్ ట్రక్కే అది నన్ను వెంబడించింది అని చెప్పి పోలీసులు చెప్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా టాంగ్యన్ వాళ్ళ ఫాదరు, సో అక్కడున్న సర్వేలెన్స్లో ఉన్న కెమెరాస్ ఏవైతే ఉన్నాయో నాకు వాటి యొక్క ఫుటేజ్ కావాలి అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్కి చెప్తాడు. సో ఇక్కడ వచ్చేసి హీరో వాళ్ళ ఫాదర్ పడిపోతారు కదా, సో తనని హీరో లేపుతాడనమాట. ఏంటి నువ్వెవరు అంటే నేను నాన్న నీ కొడుకుని సుంజియోన్ అంటే ఏంటి ఇలా తయారయ్యావు, ఇలా షీట్ మాస్క్ ఏమైనా వేసుకుంటారా అని చెప్పి రెండు దెబ్బలు కొట్టేసి అయినా నువ్వు ఈ టైంకి యూఎస్ఏలో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు అంటే నేను వెళ్ళలేదు నాన్న అని అంటారు. ఏంటి ఇంత మంచి ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నావు, నువ్వైనా ఇలా తయారవుతున్నావు అని అంటే నాకు ఇంకా నేను స్విమ్మింగ్ చెయ్యాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు నాన్న, దాని మీద నాకున్న ఇష్టాన్ని నేను వద్దనేసుకున్నాను, ఏమో నీ కొడుకు ఫ్యూచర్లో మంచి సెలబ్రిటీ అవుతాడేమో అలా ఊహించవచ్చు కదా అని చెప్పి వాళ్ళ ఫాదర్తో తను అంటాడు సుంజియో. ఇక్కడ మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ ఏంటంటే టీవీలో చూస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడికి హీరోయిన్ ఏంటంటే కొన్ని బట్టలు ఉంటాయి అవి పట్టుకొని వచ్చి వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చొని మడతెడు పెడుతూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ లాస్ట్ నైట్ చూసింది కదా సుంజియో వేరే అమ్మాయిని కిస్ చేస్తూ ముద్దు పెడుతూ ఉండడం. సో వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ డాక్టర్తో చెప్తుంది, ఇలా సుంజియో ఉన్నాడు కదా మన ఎదురింటి అబ్బాయి, తను నైట్ ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక అమ్మాయిని కిస్ చేస్తున్నాడు, అయినా తను మంచివాడు అనుకున్నాను, ఇలా ఏంటి అంటే హీరోయిన్ గొడవ పడుతుంది అనమాట. అయినా ఇంక సరేలే ఇంకా వదిలే అమ్మ అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ బయటికి వస్తే న్యూస్ పేపర్ తీస్తుంది. సో అక్కడ హీరో వాళ్ళ ఫాదర్ వస్తే హీరో వాళ్ళ ఫాదర్తో అంటుంది, మీ కొడుకు ఎవరినో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు మీరు చూసుకోండి కొంచెం అని చెప్తే హీరో వాళ్ళ ఫాదర్ లోపలికి వచ్చేసి ఆ టైంకి హీరో కిందకి దిగి కాలేజ్కి వెళ్తుంటాడు. సో తనని ఆపి ఏంటి నువ్వు ఎవరు అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంటే ఇది నిజమా అంటే అలాంటిది ఏం లేదు నాన్న ఇంకా వాటి కోసం వదిలే అని చెప్పి హీరో బయటకు వచ్చేసి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఏంటంటే బయటకు వచ్చి ఇద్దరు కలిపి హగ్ చేసుకొని కాలేజ్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ వెళ్తున్న టైంలోనే ఇద్దరు చేతిలో చేయలు వేసుకుని కాలేజ్కి వెళ్తారు. సో ఆ టైంలో ఏంటంటే హీరోయిన్ కొంచెం హీరోకి దూరంగా వస్తుంది. ఎందుకు నువ్వు దూరంగా వచ్చావు అంటే కాలేజ్లో మన ఇద్దరం ఇలా లవ్ చేసుకున్న విషయం ఎవరికీ తెలియకూడదు, ఇలా తెలిస్తే మళ్ళీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే పర్వాలేదు నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నాకేం పర్వాలేదు అని అంటాడు హీరో. సో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, సో తను చూసేసి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. సో ఇలా క్లాస్లోకి రాగానే ఏంటి
మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? నాకు ఆ విషయం కనీసం చెప్పలేదు. సరే చెప్పకపోతే చెప్పకపోయారు. నా ఫ్రెండ్‌కి నువ్వెప్పుడు ఏడిపించావనుకో బాగోదు అని చెప్పి హీరోతో చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుందనమాట. ఏంటి నీ క్లాస్‌లో అయితే ఇంకా నా క్లాస్‌లోనే కూర్చున్నావా అంటే, లేదు ఈరోజు నీతో కూర్చొని లెక్చర్ చూడాలనుకుంటున్నాను అని హీరో అంటాడు. సో, ఇలా లెక్చర్ స్టార్ట్ అవ్వగానే హీరో ఏంటంటే హీరోయిన్ కాస్త చూస్తూ పిలుస్తాడనమాట. పిలిచి మళ్ళీ ఫేస్ పక్కకు తిప్పేస్తాడు. సో, ఇలా లెక్చర్ అవ్వగానే ఇద్దరు నడుచుకుంటూ బయటికి వస్తున్న టైంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! ఇన్షాన్ తను కాల్ చేసి మాట్లాడతాడు. ఇలా కాంపిటీషన్‌లో మేము విన్ అయ్యాము. ఈరోజు మాకు షో ఉంది. ఈ షోకైనా నువ్వు రా లాస్ట్ ఫైనల్స్‌లోని నేను పాస్ అవుతానని అనుకుంటున్నాను అని చెప్పి తను అంటాడు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ ఏంటి ఎవరు కాల్ చేశారు అంటే, ఇలా వాళ్ళు షోకి వెళ్లారు. ఆ షో అవుతుందంట. మనిద్దరిని రమ్మంటున్నారంటే, నువ్వు ఆడిషన్స్‌కి వెళ్ళాలి కదా! పద మనిద్దరం వెళ్దాం అని చెప్పి హీరోని లాక్కుంటూ వెళ్తున్న టైంలో హీరో ఆపేసి, అయినా ఇనిషియల్లీ అది అయిపోయింది. అదెప్పుడో జరిగిపోయింది. ఆడిషన్స్ అనేవి నేను లేకుండానే వాళ్ళు పాడేశారంటే, ఇదంతా నా వల్ల అయ్యింది. నేనే టైంని చేంజ్ చేశాను. నువ్వైనా మంచి సింగర్ అవ్వాల్సినోడివి నా వల్ల అవ్వలేదంటే, ఏంటి నువ్వు మళ్ళీ ఫ్యూచర్‌లోకెళ్ళిపోయిన తర్వాత నేను సింగర్ అవ్వకపోతే బాధపడతావా అని హీరో అడుగుతాడు. సో, అలా బాధేం లేదు. నువ్వు నాతో ఉంటే ఇంక నాకు అలాంటి బాధేమి ఉండదు. అలాగేమి ఉండదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా! హీరో క్లాస్‌మేట్. వాళ్ళిద్దరూ కలిపి డేటింగ్‌కి వస్తారు. సో, ఆ డేటింగ్‌కొస్తున్నప్పుడు గట్టిగా తను నవ్వటాన్ని వాళ్ళ బ్రదర్ చూస్తాడనమాట. సో, వీళ్ళిద్దరు ఇంత మంచిగా ఉన్నారని చెప్పి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటారు. ఇక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు చూసారా క్లాస్‌మేట్. సో, తను ఏంటంటే లోపలికి వస్తున్న టైంలోని హీరో ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది కదా! సో, తను హీరోతో మాట్లాడుతుంటే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి హీరో అనేస్తాడు. సో, ఫ్రెండ్ ఇప్పటికైనా మంచిగా లవ్‌లో ఉన్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు సెట్ చేసుకున్నావు అని చెప్పి హగ్ చేసుకునే టైంలో తనొక ప్యాకెట్ ఉంటుంది తన చేతిలోన. అది కొంచెం హీరో బ్యాగ్‌లో పడిపోతుందనమాట. అది చూసుకోకుండా హీరోయిన్‌ని కలవాలి అనే దాంట్లో హీరో వెళ్ళిపోతారు. సో, ఇక్కడేంటంటే హీరో అండ్ హీరోయిన్ ఒక ప్లేస్‌లో కలుస్తారు. ఇద్దరేంటంటే కీ చైన్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటారనమాట. సో, అలా ఇచ్చుకొని నడుస్తున్న టైంలో స్ప్రింగ్ సీజన్ వస్తుంది. అక్కడ స్ప్రింగ్ సీజన్‌లో ఏంటంటే ఒక మంచిగా ఫ్లవర్స్ అవన్నీ విరబూస్తాయనమాట. ఆ టైంలో ఏంటంటే ఒక ఫ్లవర్ పడిపోతుంటే హీరోయిన్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే హీరో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ ఫ్లవర్‌ని పట్టుకుంటాడు. పట్టుకొని ఓకే. నీ విష్‌ని నువ్వు ఇప్పుడు కోరుకో కళ్ళు మూసుకొని అని చెప్తే ఇద్దరు కళ్ళు మూసుకొని విష్ కోరుకుంటారు. సో, ఏం కోరుకున్నావు నువ్వు అంటే నేను చెప్పకూడదని హీరో అంటాడు. సో, అయితే నేను చెప్పడానికి ఏముంది నా నా విష్ ఇప్పటికైనా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను అని చెప్పి హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్‌తో మాట్లాడతారు. సో, ఇద్దరు ఇలా ఇంటికి వెళ్ళిన టైంలోనేంటంటే టైం చాలా స్పీడ్‌గా అయిపోయింది కదా! అంటే సరే మనిద్దరం ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాం. మా డీవీడీ షాప్ ఉంది కదా! అక్కడికి వెళ్ళి అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్తారు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడనమాట. కిస్ చేయడానికి వస్తున్నాడు అనుకున్న టైంలోని పక్కనున్న రిమోట్ హీరో తీసుకుంటాడు. సో, ఇలా ఏంటంటే ఇద్దరు మూవీ చూస్తూ ఇలా మనం బీచ్‌కి వెళ్దాము. నువ్వు వెళ్ళిపోయేలోపు బీచ్‌కి తీసుకువెళ్తాను అని చెప్పి హీరో అంటాడు. సో, అలా హీరోయిన్ పడుకుండిపోతుంది హీరో షోల్డర్ మీద. సో, ఎప్పటికైనా నువ్వు నాతో ఇలాగే ఉండు అని చెప్పి అనుకోని హీరో అండ్ హీరోయిన్ అంటే నైట్ అంతా అక్కడే పడుకుండిపోతారు. సో, మార్నింగ్ లేచే టైంకి ఏంటంటే హీరోయిన్ పడుకుంటుంది కదా! సో, అది ఆ షర్ట్ మీద ఏంటంటే మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. సో, ఇలా లేచే టైంకి ఏంటంటే ఆ హీరోయిన్ అక్కడ పట్టుకుంటుంది ఆ షర్ట్ దగ్గర. సో, వీళ్ళిద్దరిని ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ చూసేస్తారు. సో, ఇలా ఇద్దరు లేచే టైంకి ఆ షర్ట్ పట్టుకుంటుంది కదా హీరోయిన్. అది చిదిగిపోయి మొత్తం హీరో బాడీ మొత్తం కనిపిస్తుంది. సో, ఆ టైంలోనేంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ అండ్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ లోపలికొచ్చేసి వీళ్ళిద్దరిని కొంచెం ఇలా చూసి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. సో, అదే టైంలోని వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ హీరోని తిట్టి ని కొట్టే టైంకి హీరో వాళ్ళ ఫాదరొచ్చి ఏంటి మా సన్‌ని కొడుతున్నారని చెప్తే ఈళ్ళందరికి ఇంకా పెద్ద గొడవవుతుందనమాట. ఆ గొడవ టైంలోనేంటంటే హీరో బ్యాగ్ ఉంటుంది కదా! ఆ బ్యాగ్‌ని ఇలా ఓపెన్ చేస్తే ఆ బ్యాగ్‌లో ఒక ప్యాకెట్ వేసేస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్. సో, ఆ ప్యాకెట్‌లో ఏంటంటే చాలా కండోమ్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. అవి మొత్తం పడిపోతాయి. సో, పడిపోయేసరికి హీరో మీద ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిపోయి ఇంకా వాళ్ళ బ్రదర్ కొట్టేస్తాడన్నమాట. కొట్టేస్తే వాళ్ళ ఫాదర్ ఆపి తీసుకొని వెళ్ళిపోతుంటే ఇటువైపు ఏంటో వాళ్ళ మదర్ హీరోయిన్‌ని లాగుతుంది. ఇటువైపు ఏంటంటే వాళ్ళ ఫాదర్ హీరోని లాగుతారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరిని విడదీస్తున్నట్లు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఇద్దరిని లాగేస్తూ ఉంటే తినేంచొంచు నన్ను వదలండి నాకు ఇనిషియల్ కావాలి, కావాలి అని చెప్పి ఏడుస్తూ గట్టిగా అరుస్తుంటుంటే ఈళ్ళిద్దరూ లాగేస్తారనమాట వాళ్ళిద్దరిని. సో, ఇక్కడేంటంటే వాళ్ళిద్దరు విడిపోతున్నట్లు ఫ్యామిలీస్ వాళ్ళని వేరు చేస్తున్నట్లు చూపిస్తారనమాట కొంచెం ఫన్నీగా. సో, ఇక్కడేంటంటే ఇంటికొచ్చేసిన తర్వాత హీరో హీరోయిన్‌కి కాల్ చేస్తాడు.
"అంతా బానే ఉందా మీ ఇంట్లోని" అంటే, "అంతా బాగానే ఉంది. అయినా నిన్నొకటి అడుగుతాను. నిజంగా నువ్వు వాడుతున్నావా?" అని హీరోయిన్ అడిగితే, "ఏంటి నా కోసం నువ్వు అలా ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు నా లవర్‌వేనా?" అంటే, "నీ లవర్‌నే బట్ నీ బ్యాగ్‌లోకి అవెలా వచ్చాయి?" అంటే, "సరే నీకు 1 అవర్‌లోనే అవెలా వచ్చాయో చెప్తాను" అని చెప్పి హీరో మొత్తం అంతా రీకలెక్ట్ చేసుకుంటాడనమాట. ఎలా వచ్చాయని చెప్పి ఆలోచిస్తే తనకి గుర్తుకొస్తుంది. వాళ్ళ ఫ్రెండొచ్చేసి తన బ్యాగ్‌లో పడేసేటట్లు. సో, వాడికి కాల్ చేస్తే కొంచెం బిజీ ఒస్తుంది. ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా! వాడికి కాల్ చేసి, "ఆ కండోమ్ ప్యాకెట్స్ నా బ్యాగ్‌లోకి ఎలా వచ్చాయంటే, ఇలా తను పడేసాడు చాంగ్‌యోను వాళ్ళ బ్రదర్ యొక్క వెడ్డింగ్. సో, తను వాళ్ళ బ్రదర్‌కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి తనకు వాటి కోసమే వెతుకుతున్నాడు. ఉండు వాడికి చెప్పి తీసుకొస్తాను" అని చెప్పి తనంటాడు. ఇక్కడొచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హీరో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీటింగ్‌లో కూర్చుంటారు. సో, ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది కదా! తను అడుగుతుందనమాట. "నువ్వు స్టార్టింగ్ ఎపిసోడ్‌లో హీరో ఒక క్యాసెట్‌ని పట్టుకొని వెళ్తాడు చూసావా? సో, ఆ క్యాసెట్ నువ్వు పట్టుకొని వెళ్ళావా? మీ ఇద్దరిలో ఎవరు చూసారంటే" "నేను చూడలేదు" అనని హీరోయిన్ వాళ్ళ అదే హీరో వాళ్ళ ఫాదర్ అంటాడు. ఇక్కడ హీరో ఏంటంటే, "నేనే పట్టుకువెళ్ళాను. బట్ అది చూడలేదు" అంటే, "చాలు నువ్వు చెప్పిన అబద్ధము" అంటే, "లేదు నిజంగా నేను చూడలేదు. అది నేను అనుకోకుండానా ఆ రోజు ఇనిషియల్ కౌంటర్‌లో ఉంది. తనని చూడడానికొచ్చి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి అది పట్టుకొని వెళ్ళిపోయాను. బట్ నాకు వెళ్ళిన తర్వాత అది నేను చూడలేదు" అని అంటే, "ఓకే. ఇదంతా మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. మరి కండోమ్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయి" అని ఆళ్ళ గ్రాండ్ మదర్ అడుగుతుంది. "ఆ కండోమ్ ప్యాకెట్స్ నావి కాదు. అవి ఎవరు తీసుకొచ్చారో మీకు నేను నిరూపిస్తాను. వాడిని పిలిచాను. వాడొస్తున్నాడు" అని చెప్పి అంటాడనమాట హీరో. అయితే "ఇదంతా మేము నమ్మాలా? నువ్వెంత అబద్ధం చెప్తున్నావు. ఇదంతా మేము నమ్మేటట్లు ఉన్నామా?" అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ అంటే, "లేదు లేదు ఆంటీ తనొస్తున్నాడు. తన కోసమే నేను వెయిట్ చేస్తున్నాను" అనంటే, "ఇంక చాలు నువ్వు చేసిందంతా చాలు. నువ్వు ఇలాంటోడివి అనుకోలేదు" అని వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ మదర్ అని వెళ్ళిపోతున్న టైంలోనేంటంటే ఆ అబ్బాయొస్తాడు. వచ్చి ఆహ్, "సుంజియో నా కండోమ్ ప్యాకెట్స్ ఏవి?" అని చెప్పి అడుగుతాడనమాట. సో, ఇక్కడ అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. హీరో ఆ పని చేయలేదు అని చెప్పి. సో, ఇక్కడేంటంటే పోలీస్ స్టేషన్‌లోని ఆఫీసర్ ఉంటాడు కదా! సో, తను సీసీ కెమెరాలు తీసుకొచ్చి ఇమ్మంటాడు కదా! సో, ఆ సీసీ కెమెరాలు చెక్ చేస్తుంటుంటే ఆడు అక్కడ నిజంగా వచ్చి ఒక 15 మినిట్స్ లోపలికి వెళ్లి బయటకొచ్చినట్లు రికార్డింగ్‌లో ఉంటుంది. సో, అక్కడ ఏమైనా ఏటీఎమ్స్ ఉన్నాయా మనం చూడడానికి అంటే, లేదు ఏటీఎమ్స్ కాదు. బట్ అక్కడ సర్వేలెన్స్ ఉంటాయి కదా! ఆ టైంలోని ఏ ఫోన్ కాల్స్ అయ్యాయి, ఏ ఫోన్స్ అవైలబుల్ అవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే ఉంటాడు కదా! అదే హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తనేంటంటే తనకొక క్లోతింగ్ బ్రాండ్ ఉంటుంది కదా! దానికోసమని ఫోటో షూట్ చేస్తూ ఉంటారు. సో, ఆ ఫోటో షూట్ చేస్తున్న టైంలోనేంటంటే అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారనమాట. సో, దీని కోసం ఏదో ఆటోగ్రాఫ్‌కొస్తున్నట్లు ఆపుతాడు వాళ్ళ ఫ్రెండ్. సో, వాళ్ళేంటంటే లేదు మేమేం దానికోసం రాలేదు అని అంటారు. సో, అక్కడ తన యొక్క స్మైల్ చూసి ఆ అమ్మాయిలు కొంచెం ఫ్లాట్ అయిపోతారనమాట. ఇక్కడేంటంటే తనకొక కాలొస్తుంది. వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కదా! తను కాల్ చేస్తారు. సో, కాల్ చేసిన టైంకేంటంటే ఇక్కడ టాంగ్యోన్ ఏంటంటే హీరోయిన్ దగ్గరికొస్తాడు. వచ్చి తనతో మాట్లాడతాడనమాట. "మా ఫాదర్ నీ కోసం ఇలా చెప్పాడు. నీకంతా బాగానే ఉంది కదా!" అంటే, "అవును బాగానే ఉంది. కానీ వాడు వెతుక్కుంటూ మా దగ్గరికి ఎప్పటికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు చెప్పాను కదా నేను ఇన్షోల్‌ని కాపాడాలని. అది మాత్రం నువ్వు మర్చిపోకు. ఎప్పటికైనా ఇన్షోల్ నువ్వు కాపాడాలి" అని చెప్పి అంటుంది. సో, అదే టైంలోనేంటంటే సుంజియో వస్తాడనమాట. సుంజియో వచ్చి, "పద మనిద్దరమును డిన్నర్‌కి ఎటైనా వెళ్దాము" అని చెప్పి టాంగ్యోని తీసుకొని వెళ్తాడు. సో, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా! అని టాంగ్యోని అడిగితే, "అవును తను నా గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఇంకెప్పుడు తన దగ్గర రాకు" అంటే, "సరే మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పవా?" అంటే, "అది నా సీక్రెట్. నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఎళ్లి అడుక్కో" అని చెప్పి అంటే, ఇంకా హీరో ఏం చేస్తాడంటే వెళ్ళిపోయినోడు మళ్ళీ బ్యాక్‌కొచ్చి మందు తాగేస్తాడనమాట. ఇద్దరు ఫుల్‌గా తాగేసి, "ఇప్పటికైనా చెప్పు తనేం చెప్పింది" అంటే, "నేను చెప్పను. అది సీక్రెట్" అని చెప్పి తనంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా! తను ఒక షూటింగ్ జరుగుతుందనమాట. సో, దాంట్లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా చేస్తాడు. సో, అక్కడ వాళ్ళందరూ కొట్టేసినట్లు ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. సో, అదంతా వదిలేసి ఎవరో యాక్టర్ వచ్చారని చెప్పి తననక్కడ వదిలేసి అందరూ వెళ్ళిపోతారనమాట. సో, తను కింద పడిపోతాడు. ఆ కింద పడిపోవడం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా! సో, తను చూస్తుందనమాట. చూసి తనని ఒక ప్లేస్‌లోకి తీసుకెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిపోయింది కదా! నువ్వు మళ్ళీ మాట్లాడావా? అంటే తన కోసం ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి తను అడుగుతాడనమాట. సో, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలోని పక్కన ఒక డాగ్ అరుస్తున్న సౌండొచ్చి వీళ్ళిద్దరూ పరిగెత్తుకొని వెళ్లి ఒక కబోర్డ్ టైప్‌లో ఉంటుంది. దాంట్లో వాళ్ళిద్దరూ చూస్తూ మొఖాలు చూసుకుంటూ ఉంటారనమాట. సో, అలా ఉంటున్న టైంలో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. సో, ఇక్కడేంటంటే బయట చూస్తే చిన్న పప్పి. ఆ చిన్న పప్పికి భయపడి ఇద్దరు పరిగెడతారు. సో, మార్నింగ్ అవుతుంది. ఇక్కడేంటంటే హీరో ఒక టాంగ్యోని హగ్ చేసుకొని పడుకుంటాడనమాట. సో, తనని చూడగానే బయటికి లేచిపోయి భయపడిపోతాడు. ఇక్కడేంటంటే టాంగ్యోని చాలా సిల్లీగా లేవిస్తారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా!
ఆ ఇన్యూన్ రూమ్‌లోనే వాళ్ళిద్దరు ఉంటారు. మీ ఇద్దరు ఏంటి ఇలా ఉన్నారా? మీరిద్దరు నైట్ ఎంత హడావుడి చేశారో తెలుసా? ఎంత పిచ్చెక్కిచ్చారో తెలుసా? అని చెప్పి మొత్తం ఏం జరిగిందో అదంతా చూపిస్తారనమాట. ఇద్దరు హీరోయిన్ కోసం కొట్టుకోవడం, హీరోయిన్ నాదంటే నాదని చెప్పడం, సాంగ్స్ పాడడం అవన్నీ చెప్పి మీ ఇద్దరిని ఒక దగ్గర ఉంచడం నాదే తప్పు. అయినా ఒక అమ్మాయి కోసం ఇలా కొట్టుకుంటున్నారా? అని చెప్పి వాళ్ళిద్దరూ తీసుకున్న ఫోటోస్ ఉంటాయి కదా! అవన్నీ చెప్పి హీరోకి చూపిస్తాడు. ఇంత పని చేశానా ఏంటి నేను అనుకోని హీరో వెళ్ళిపోతే అక్కడేంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! ఇన్యూన్. తను మొత్తం అంతా ప్యాక్ చేస్తూ ఉంటాడనమాట. సో, దేనికి అంటే ఇలాగ మేము ఫెయిల్ అయ్యాము అంటే, "నువ్వేం బాధపడకు. మనం ఒక షో కన్సిడర్ చేద్దాము. అందరికి పిలుద్దాం" అని చెప్పి టాంగ్యూన్ అంటాడనమాట. దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "ఓకే. అవునా?" అని చెప్పి అంటారు. ఇక్కడేంటంటే ఈ సైకో ఉన్నాడు కదా! వాడు ఒక ప్లేస్‌లోకి వచ్చి అక్కడ మత్తు ఇంజెక్షన్ లాంటిది ఉంటుంది. అది ఓపెన్ చేసి తీసే టైంకి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వస్తుందనమాట. సో, ఆ డోర్‌లో నుంచి ఈ టాంగ్యూన్ యొక్క ఫాదర్ ఉన్నారు కదా! పోలీస్ ఆఫీసరు వాళ్ళొచ్చి ఆ దొంగని పట్టేసుకుంటారు ఆ సైకోని. సో, ఇక్కడ హీరోయిన్‌కేంటంటే వాళ్ళ ఫాదర్ కాల్ చేసి ఇలా ఇన్‌ష్యూల్ తనని మేము పట్టేసుకున్నాము. ఇంక డోంట్ వరీ నువ్వు ఫ్రీ అయిపో అని చెప్పి చెప్తారు. ఇక్కడేంటంటే హీరోయిన్ యొక్క ఒక షోకి వస్తుందనమాట. ఆ షోలోనేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఫ్రెండ్స్ టీము. సో, వాళ్ళందరూ పాడుతూ ఉంటారనమాట. సో, ఇది కన్సిడర్ చేసుకుంటారనమాట. టాంగ్యూన్ మొత్తం అంతా పెడతారు. సో, అక్కడేంటంటే హీరోయిన్ కోసం లాస్ట్‌లో ఒక సాంగ్ పాడుతారు కదా! సో, ఆ సాంగ్ హీరోయిన్ కోసం పాడుతాడనమాట. హీరో ఏంటంటే మొత్తం అంతా ఆలోచించుకొని హీరోయిన్ బాధపడుతుంది కదా! సో, ఎలాగైనా తను సింగర్ అవ్వాలి అని చెప్పి హీరోయిన్ కోసం పాట పాడుతూ ఉంటే మొత్తం అంతా హీరోయిన్ రీకనెక్ట్ చేసుకుంటుందనమాట. ఏంటంటే హీరో తనని ఫస్ట్ కలవడం, మళ్ళీ తను టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత హీరో తన కోసం చెప్పడం, తన కోసం బాధపడడం అదంతా హీరోయిన్ ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది హీరోని చూస్తూ. అలా ఇక్కడేంటంటే ఇక్కడ ఈ సైకో గూడా ఏం చేస్తాడంటే తప్పించేసుకుంటాడనమాట. సో, తప్పించేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ వాడికేంటంటే పోలీస్ ఆఫీసర్ ఇనిషియల్‌తో మాట్లాడతారు కదా! మాట్లాడడాన్నేంటంటే సైకో గూడా వింటాడనమాట ఇనిషియల్ అన్న పదాన్ని. సో, అలా విన్న తర్వాత తప్పించేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ మనకి ఇక్కడితో ఎండ్ చేసేసాం.